హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మైస్ ద టెక్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, మీకు యూట్యూబ్లో ఫ్రెండ్స్ మీకు 4 అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఆ 4 అప్డేట్ అయితే మీకు చాలా అయితే యూస్ఫుల్ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఆ అప్డేట్లు మీకు స్టెప్ అండ్ స్టెప్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. 4 సెట్టింగ్ అయితే ఉన్నాయి. ఈ విధంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ సెట్టింగ్ చూసినట్టుంటే ఫస్ట్ సెట్టింగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కానీ వీడియో చేయడానికి ఒక టాపిక్ అయితే కావాలి కదా మనకి, అంటే స్క్రిప్ట్ కావాలి. అంటే టెక్ వీడియో కానీ ఏదైనా కానీ మీకు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందా లేదా తెలిసడానికి మనకు ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే కావాలి. ట్రెండింగ్ టాపిక్ అయినా సరే మనం వీడియో చేయడానికి ఒక టాపిక్ అయితే కావాలి. మనకి యూట్యూబ్ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఆ అప్డేట్ అంటే ఏంటంటే ఏ నుంచి కనెక్ట్ అయితే అయ్యి మనకైతే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అప్డేట్ అంటే చూడండి, మనం ఇన్స్పైర్ అయ్యి వీడియో చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వీడియో ఉందనుకోండి, నా వీడియో మీకు ఏమన్నా ఎక్కువ వైరల్ అయింది అనుకోండి, ఈ వీడియో వైరల్ అయింది, ఈ వీడియోని మీరు ఇన్స్పైర్ అయ్యొచ్చు. సేమ్ అంటే మీ విధంగా మీరు వీడియో అయితే చేయొచ్చు. సేమ్ టు సేమ్ ఈ విధంగా మీ స్టైల్లో మీరు డిఫరెంట్గా అయితే వీడియో అయితే చేయొచ్చు. ఈ విధంగా ఇన్స్పైర్ అయితే మనకు ఆప్షన్ అయితే యూట్యూబ్ అయితే తీసుకొచ్చింది. ఆ ఇన్స్పైర్ ఆప్షన్ ఎక్కడైతే ఉందో మీకు చూపిస్తే క్రోమ్ వెబ్సైట్ లో మనకైతే ఉంది. ఆ క్రోమ్ వెబ్సైట్ ఏ విధంగా చూపిస్తాను. ఏం చేస్తారంటే ఇక్కడ క్రోమ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ సెర్చ్ బటన్ అయితే ఉంచండి. సెర్చ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈ సెర్చ్ బటన్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి www సెర్చ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే .com అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ప్రొఫైల్ అయితే ఆప్షన్ అయితే చూడండి. ఇక్కడ ఈ ప్రొఫైల్ క్లిక్ చేసినట్టుంటే ఈ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఈ విధంగా జూమ్ చేయండి. ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి యూట్యూబ్ స్టూడియో అయితే ఆప్షన్ వస్తుంది. దీని అయితే డబల్ క్లిక్ అయితే చేయండి. డబల్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అయితే గ్రూప్ అయితే క్లిక్ చేయండి. తర్వాత సెకండ్ ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. సెకండ్ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. మనకి ఇక్కడ ఛానల్ డాష్బోర్డ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా కంటెంట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ కంటెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా మనకు థర్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఎనలిటిక్స్ అయితే ఎనలిటిక్స్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఓవర్ వ్యూ, తర్వాత కంటెంట్, తర్వాత మనకి ఆడియన్స్ ఈ విధంగా ఇన్స్పిరేషన్స్ ఉంచండి. దీన్ని క్లిక్ చేసినట్టుంటే మనకి మీకు స్టార్టింగ్ అయితే నేను చెప్పాను. మీకు ఏమైనా ఐడియాస్ కావాలంటే చూడండి, గెట్ ఐడియాస్ ఫర్ యువర్ నెక్స్ట్ వీడియో. మీకు తర్వాత నెక్స్ట్ వీడియో మీకు చేయడానికి ఒక టాపిక్ అయితే కావాలి కదా, ఆ టాపిక్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని సెర్చ్ క్లిక్ చేయండి. సింపుల్గా ఏం సెర్చ్ చేస్తారంటే ఇక్కడ హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్, దీని అయితే క్లిక్ చేసిన తర్వాత మనం సెర్చ్ చేసాను. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే చూపిస్తాను. చూడండి ఈ విధంగా క్రియేట్ చూడండి, ఈ విధంగా చూపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మనకి ఈ విధంగా ఈ వీడియోస్ అయితే చూసి మనం నేర్చుకొని మన వీడియో అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ హై వాల్యూమ్ అంటే మనం ఈ కీబోర్డ్స్ని చాలా అయితే యూజ్ చేస్తారు. ఈ వీడియోని చూడండి, దీన్ని క్లిక్ చేసినట్టుంటే మనకి ఈ విధంగా వీడియోస్ అయితే వస్తాయి చూడండి. ఇక్కడ ఈ వీడియోస్లో మనకి ఏదన్నా సరే ఈ వీడియోని చూసి మనం ఇన్స్పైర్ అయితే వీడియో అయితే చేయొచ్చు. మీకు ఈ విధంగా సేమ్ అంటే వీళ్ళేమో ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో చేయొచ్చు, తర్వాత తెలుగులో మీరు తెలుగులో సెర్చ్ చేయొచ్చు. సింపుల్గా అయితే ఇక్కడ ఏం చేస్తారంటే తెలుగు అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ తెలుగు సెర్చ్ చేస్తేనే మనకి ఇక్కడ తెలుగు వీడియోస్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి చూడండి. ఇక్కడ తెలుగు వీడియోలో ఈ వీడియోస్ అయితే చూసి మీరు నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఎలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారో దీన్ని ఈ వీడియోని చూసి మీరు ఈ విధంగానే సేమ్ ఈ విధంగా చేసి మీ స్టైల్లో అయితే వీడియో అయితే చేయండి. సెకండ్ ఫ్యూచర్ చూసినట్టుంటే సెకండ్ ఫ్యూచర్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ క్యూఆర్ అయితే ఉంది. క్యూఆర్ అంటే ఏంటంటే మీ ఛానల్ ఎప్పుడైనా కానీ మీ ఛానల్ సెర్చెస్లో రాకోకుండా కానీ, లేకుంటే మీ ఛానల్కి ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సెండ్ చేయాలన్నా కానీ, లేకుంటే ఏమైనా లింక్ ఒకసారి సెండ్ అయితే కాదు, మీరు అప్పుడు ఏమేమి చేస్తారంటే అప్పుడు మీ ఛానల్ క్యూఆర్ అయితే మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటే మన ప్రొఫైల్ అయినా ఉంటుంది, మన యూట్యూబ్లో మనకి మన ఛానల్లో ప్రొఫైల్ అయినా ఉంటుంది. ఆ ప్రొఫైల్లో మనం ఏం చేయాలంటే ఆ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కోరికైనా షేర్ చేసినా కానీ క్యూఆర్ అయితే కనపడుతుంది కదా, ఈ క్యూఆర్ని అయితే మీ ఫ్రెండ్స్ కోరికైనా సెండ్ చేసేసి మీ ఛానల్ అయితే ఈ విధంగా స్కాన్ చేసి మీరైతే మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. తర్వాత మీ వీడియోస్ అయితే చూడొచ్చు. అది ఏ విధంగా చూపిస్తుంది. ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా మనకి ప్రొఫైల్ అయితే లాస్ట్ ఆప్షన్ దీని అయితే క్లిక్ చేయండి. ఈ ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే మనకి వ్యూ ఛానల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ 3 అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి షేర్ బటన్ అయితే వస్తుంది. షేర్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే మనకి క్యూఆర్ అయితే ఆప్షన్ అయితే లాస్ట్లో ఆప్షన్ అయితే కింద అయితే క్యూఆర్ అయితే ఉంది. ఈ క్యూఆర్ అయితే క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే చూడండి మనకి ఈ విధంగా క్యూఆర్ అయితే ఉంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఇక్కడ సేవ్ అయితే చూడండి, SAVE సేవ్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి సింపుల్గా అయితే మనకి సేవ్ అయితే అయిపోతుంది. తర్వాత మన గ్యాలరీలో అయితే సేవ్ ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది. థర్డ్ ఫీచర్ చూసినట్టుంటే ఆల్టర్నేట్ కంటెంట్ అయితే ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. ఆల్టర్నేట్ కంటెంట్ ఆప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు సైట్ డిస్ప్లే చేస్తాం చూడండి. ఈ ఇమేజ్ లో మనం ఏమైతే చేయాలంటే మనము ఇక్కడ మీరు వీడియో అయితే ఎప్పుడైతే చేస్తారు చూడండి, షార్ట్స్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ చేసినప్పుడు మీరు ఏమైతే చేస్తారంటే మీరు ఏమైనా ఏ సంబంధించిన వీడియోలు ఏంటైనా కానీ అప్పుడు ఏమైతే చేస్తారంటే మీరు ఇక్కడ ఎస్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఏం చేస్తారంటే ఏ అయితే ఆప్షన్ చేస్తారు చూడండి వీడియోస్ ఎప్పుడైనా కానీ అప్పుడు ఏం చేస్తారంటే ఎస్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏ సంబంధించిన లేదంటే మీరు ఏం చేస్తారంటే నో అయితే క్లిక్ చేయండి. అది ఏ విధంగా మీకు చూపిస్తాను అండి. అది సెట్టింగ్ అయితే ఎక్కడ ఉంటే మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ సెట్టింగ్ అయితే ఉంటుంది. యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్
యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే మనకి ప్లస్ అయితే ఐకాన్స్ దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ వీడియో అయితే ఆప్షన్ చూడండి, మీరు ఈ వీడియో అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వీడియో రికార్డ్ చేసిన వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటారు చూడండి, ఆ వీడియో అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అప్లోడ్ చేసే టైంలో చూడండి మనకి ఈ విధంగా అయితే కనపడుతుంది కదా, మీకు ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ తర్వాత మనకి ఇక్కడ అన్లిస్ట్ తర్వాత మనకి ఈ విధంగా కిండ్స్ తర్వాత ఇక్కడ చూడండి యాడ్ ప్లే లిస్ట్ తర్వాత మనకి లొకేషన్ ఈ విధంగా అల్టరేట్ కంటెంట్ అయితే ఆప్షన్ అయితే ఇక్కడైతే ఉంచండి. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు చూడండి మనకి ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే ఉంచండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏ సంబంధించిన వీడియో చేసినప్పుడు ఏం చేస్తారంటే ఎస్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏ సంబంధించిన లేదు నార్మల్ వీడియో మీరు అప్లోడ్ చేస్తారంటే రెగ్యులర్గా ఏం చేస్తారంటే నో అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ ఏ సంబంధించిన వీడియోనే తర్వాత మీరు ఎస్ క్లిక్ చేయకోకుంటే మీరు ఏం చేస్తారు నో క్లిక్ చేసినట్లుంటే మీరు ఎప్పుడైనా కానీ మీరు ఏ వీడియో చేస్తారు అప్పుడు మీకు స్ట్రైక్ అయితే పడుతుంది. తర్వాత మీకు ఈ విధంగా అయితే ఛానల్ అయితే పోయే ఛాన్స్ అయితే చాలా అయితే ఉన్నాయి, ప్రాబ్లంలో పడే ఛాన్సెస్ అయితే చాలా అయితే ఉన్నాయి. ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే సెట్టింగ్ అయితే మీరు ఏం చేస్తారంటే ఏ సంబంధించిన ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. వ్యూ ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్ చూడండి. ఇక్కడ మనకి దీని గురించి ఫుల్ డీటెయిల్గా అయితే కనపడుతుంది చూడండి. ఇక్కడ మనకి అప్లయింగ్ బ్యూటీ ఫిల్టర్స్ తర్వాత చూడండి ఇక్కడ సెట్టింగ్స్ అయితే మనకి ఈ విధంగా డీటెయిల్గా మీరైతే చదువుకోవచ్చు ఏ గురించి ఈ విధంగా చూడండి. ఇక్కడ ఫోర్త్ సెట్టింగ్ చూసినట్లు ఫోర్త్ సెట్టింగ్ ఇది ఒక చిన్న సెట్టింగ్ అయితే ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఏం చేస్తారంటే మనకి క్రోమ్ వెబ్సైట్ లో చాలా మందికి కొత్త యూట్యూబర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళకి వైట్ స్టూడియో అప్లికేషన్ ఏ విధంగా ఓపెన్ చేస్తారు డీటెయిల్ గా అయితే తెలియదు. మీకు ఈ షార్ట్ విధంగా చెప్తాను, మీకు ఏ విధంగా క్రోమ్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఏ విధంగా సింపుల్ గా అయితే మీరు ఓపెన్ చేసి దాని డాష్ బోర్డ్ తర్వాత ప్రతి ఒక్కటి అయితే చూడొచ్చు. నేను ముందు చెప్పినట్టుంటే మీకు చాలా మందికి అయితే అది అర్థమైండదు. ఫ్రెండ్స్ క్లియర్ గా అయితే చెప్తాను. ఫస్ట్ గా అయితే క్రోమ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే ఏం చేస్తే క్రోమ్ వెబ్సైట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తే ఇక్కడ సెర్చ్ చేసి చేయండి. ఇక్కడ www.com యూట్యూబ్ అయితే ఇక్కడ అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ చాలా మందికి అయితే ఈ విధంగా వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే డాట్ క్లిక్ చేసి కామ్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనం సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మనకి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ డెస్క్టాప్ బోర్డ్ అయితే ఆన్ అయితే చేయాలి. ఇక్కడ డెస్క్టాప్ బోర్డ్ ఏ విధంగా ఆన్ చేస్తారంటే ఇక్కడ తిరిగిన ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ తిరిగిన ఆప్షన్ చూడండి, దీన్ని క్లిక్ చేసినట్టుంటే మనకి ఈ విధంగా డెస్క్టాప్ బోర్డ్ అయితే ఆన్ అయితే చేయండి. ఇక్కడ మనకి ఈ డెస్క్టాప్ బోర్డ్ ఆప్షన్ అయితే వచ్చింది, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ డెస్క్టాప్ బోర్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ప్రొఫైల్ అయితే ఆప్షన్ అయితే చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ మనకి యూట్యూబ్ స్టూడియో అయితే ఆప్షన్ అయితే చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి దీన్ని అయితే క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చినప్పుడు అయితే మన ఛానల్ అయితే డైరెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా రాకుండా మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్గా అయితే ఏం చేస్తారంటే ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా చాలా మందికి క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఏం లేదు సింపుల్గా అయితే ఇక్కడ మనం ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ అయితే చూడండి, ఇక్కడ సింపుల్గా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి చాలు ఓపెన్ న్యూ ట్యాబ్ అయితే ఈ విధంగా వస్తుంది, దీని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సెకండ్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఛానల్ డాష్ బోర్డ్ అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చింది. దీన్ని సింపుల్గా అయితే ఏం చేస్తారంటే ఛానల్ డాష్ బోర్డ్ అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చూడండి ఇక్కడ మన ఛానల్ డాష్ బోర్డ్ తర్వాత ఇక్కడ పూర్తిగా 4 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. కామెంట్స్ తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్ ఏమైనా సెట్టింగ్ డీటెయిల్ ఏమైనా చేసుకుంటే సెట్టింగ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఫ్యూచర్ అయితే మీకు చాలా అయితే యూస్ఫుల్ అయితే నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ క్యూఆర్ అయితే ఆప్షన్ ఉంది. తర్వాత ఏ సంబంధించి లేదు మనకి ఏమైనా ఇన్స్పైర్ అయ్యే వీడియో ఏ విధంగా మనకి ఏమైనా ట్రెండింగ్ టాపిక్స్ వీడియో చేయాలని అది కూడా ఆప్షన్ చూపించిన తర్వాత మీకు ఏ విధంగా వైటిస్ట్ అప్లికేషన్ మీకు డీటెయిల్గా ఓపెన్ చేయాలి అది కూడా చూపించాను. ఫ్రెండ్స్ చూడండి ఈ 4 సెట్టింగ్ అయితే చాలా యూస్ఫుల్ అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరు యూస్ఫుల్ అయితే మీకు కామెంట్ అయితే చేయండి. ఇంకా పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 సెట్టింగ్ అయితే నేను వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. వీడియో చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాత్రం, టేక్ కేర్, బాయ్ బాయ్.